రాత్రి 7:30 మీ ఈటీవీలో. దేవకి ఏంటన్నయ్యా, ఏం జరిగింది? ఎందుకు అంతలా రొప్పుతున్నావు? ఆ సైంధవి యశోదని హరివెట్టల్ని ఇంట్లో పెట్టి తగలబెట్టిందంట. ఏం మాట్లాడుతున్నావురా? 1 కాదు 2 కాదు 700 కోట్లురా. నిజం చెప్పరా, యశోద చనిపోయిందా? లేదమ్మా, కంగారు పడాల్సిందేమీ లేదు. ఆ సైంధవి యశోద హరివెట్టల్ని ఇంట్లో పెట్టి తగలబెట్టినా వాళ్ళిద్దరూ తెలివిగా తప్పించుకొని ఆ సైంధవిని చితక్కొట్టారంట. ఆ ఇంట్లో నుంచి యశోద హరివెట్టలు ఇద్దరూ పారిపోయారంట. ఇదంతా నీకెవరు చెప్పారన్నయ్య? హరివెట్టలు చెప్పాడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఎక్కడున్నారా? ఇక్కడే ఉన్నాం సార్. యశోదా, నీకేం కాలేదు కదా? అంతా ఓకే కదా? నువ్వు వచ్చినందుకు హ్యాపీగా ఫీల్ అవ్వాలో, వీడితో పాటు వచ్చినందుకు బాధపడాలో అర్థం కావడం లేదు యశోద. ఆ రాక్షసికి ఏం పోయే కాలం వచ్చిందమ్మా? మీ ఇద్దరిని చంపాలనుకుంది. అదసలు మనిషే కాదు, రాక్షసి. ఇప్పుడే సుబ్బరాజు మీకేం కాలేదని చెప్తే ఊపిరి పీల్చుకున్నాం. న్యాయం దేవుడు ఇద్దరూ నా వైపే ఉన్నారండి, అందుకే మాకేమీ కాలేదు. ఆ ఊర్మిళతో కొంచెం జాగ్రత్తగా ఉండమ్మా. ఆవిడికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అవును వదినా, నిక్కీ ఎక్కడా? స్కూల్కి వెళ్ళింది యశోదా. అవును, స్కూల్ ఉంది కదా, మర్చిపోయాను. నిక్కీని చూసి వెళ్దామని వచ్చాను. అన్నయ్య ఎక్కడున్నాడు? మీ అన్నయ్య ఇంకా షాప్లోనే ఉన్నారు. భోజనానికి వస్తానన్నారు, ఇంకా రాలేదు. కూర్చోండి, నిలబడి మాట్లాడుతున్నారు. ఈలో బావగారు తిరిగి వచ్చేస్తారు. లేదు సుబ్బరాజు గారు, మేమిద్దరం హరి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. ఎందుకమ్మా? వాళ్ళ అమ్మగారు రమ్మన్నారు. ఎందుకు? మళ్ళీ నిన్ను లేనిపోని మాటలని నీ మనసుని బాధ పెట్టడానికా? వద్దేశోదా, ఇప్పటికే నువ్వు ఆవిడ మాటల వల్ల చాలా బాధపడ్డావు. తప్పుగా అనుకోదారి. యశోద బాధపడితే మేము చూడలేకే నేను ఈ మాట అంటున్నాను. పర్వాలేదండి, మీ మాటల్లో యశోద మీద ఉన్న ప్రేమ తెలుస్తుంది. కానీ మా అమ్మ ఇదివరకట్లా లేదు, చాలా మారిపోయింది. యశోదని తనే తీసుకొని రమ్మని చెప్పింది. యశోదతో మాట్లాడాలని చెప్పింది. సరే బాబు, అలాగే వెళ్తురు గాని ముందు భోంచేసి వెళ్ళండి. లేదు సార్, ఆలస్యం చేస్తే అత్తయ్యకి కోపం రావచ్చు. మామూలుగానే అత్తయ్యకి కోపం ఎక్కువ. నేను పిలిచిన తర్వాత కూడా ఇంత ఆలస్యంగా వచ్చారేంటని మళ్ళీ బాధపడొచ్చు. ఇప్పుడు వెళ్ళి ఇంకెప్పుడైనా చూసుకుని వస్తాం. ఇప్పుడున్న పలంగా ఆవిడ ఎందుకు రమ్మనుంటుందిరా అన్నయ్య? పొరపాటున ఆవిడ మారిపోయి వీళ్ళిద్దరికీ పెళ్లి చేస్తానంది కదా దేవకి.
వెళ్ళొస్తాం వదినా. యశోదా ప్లీజ్, ఈ రోజుకి మీరు ఇక్కడ తిని వెళ్లాల్సిందే. లేకపోతే మేమందరం ఫీల్ అవుతాం. ఎలాగో మీ అన్నయ్యని కూడా రమ్మని ఫోన్ చేస్తానులే. రే అన్నయ్య, నువ్వు వెళ్ళి నిక్కీని తీసుకునిరా. అలాగే. వెళ్ళమ్మంటే అలాగే అని ఇక్కడే ఉండిపోయావే. యశోద వచ్చిందని చెప్పు, నిక్కి పరిగెత్తుకుంటూ వస్తుంది. సరే. వెళ్ళు. ముందు మీరిద్దరు కూర్చోండి. ఒక పావు గంట అందరం కలిసి లంచ్ చేద్దాం. ఆ తర్వాత మీరు వెళ్ళొచ్చు. పర్వాలేదు యశోద, అమ్మ అడిగితే నేను చెప్తాను. హలో, చెప్పు. ఏమండి, షాప్ కట్టేసి త్వరగా రండి. యశోద హరి ఇద్దరు మన ఇంటికొచ్చారు. అందరం కలిసి భోంచేద్దాం. అలాగే దేవకి, వచ్చేస్తున్నాను. ఇంతకీ మీ అమ్మగారు ఎందుకు రమ్మన్నట్టు హరి? అమ్మ మనసులో ఏముందో మా నాన్నకి అర్థం కాదండి. అలాంటిది నాకేం అర్థం అవుతుంది చెప్పండి. ఇకపోతే మీ అందరికీ యశోద తరపున నా తరపున నేను కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. మీరందరూ యశోదని ఎంతగానో ప్రేమిస్తూ తనకి ఎన్ని రోజులు ఆశ్రయం ఇచ్చారు. ఇంట్లో మనిషిలాగా ప్రేమని పంచారు. కానీ ఆ ఊర్మిళ పట్ల యశోద ఇంట్లో ఉండలేకపోతుంది. నిజంగా ఆ భయమే లేకపోయి ఉంటే యశోద హ్యాపీగా ఇక్కడే ఉండేది. ఏంటండి వీడు? పొద్దుననగా వెళ్ళాడు, ఇంతవరకు రాలేదు. సాయంత్రం అవుతుంది. అసలు వీడు ఏం చేస్తున్నాడు, ఎక్కడున్నాడు? ఫోన్ చేస్తుంటే మాత్రం లిఫ్ట్ చేయడం లేదు. కనీసం ఫోన్ ఎత్తి నాకు రావడం లేట్ అవుతుందని ఒక్కసారైనా చెప్పొచ్చు కదా మనకి. అబ్బబ్బబ్బా, ఎందుకింత మనల్ని టెన్షన్ పెట్టి చంపుతున్నాడో ఏంటో. ఏమండి, ఊర్మిళ మళ్ళీ వచ్చిందేంటండి? ఇందాకే కదా వచ్చి వెళ్ళింది, మళ్ళీ వచ్చిందేంటి? పక్కన వాళ్ళెవరు? వాళ్ళ అమ్మాయి వాళ్ళేమో. రండి ఊర్మిళ, రా కూర్చోండమ్మా. తను మా అల్లుడు సంజయ్. ఆహా, జడ్జిగా ఈ మధ్య ప్రమోషన్ వచ్చింది. తను నా ఒక్కగానొక్క కూతురు నీరజ. ఇదంటే నాకు ప్రాణం. ఇక ఈ బుడ్డిదంటారా, పేరు పూజ్యహంసిని. మా ముగ్గురికి ఇది ఆరో ప్రాణం. ఎంత ముద్దుగా ఉందో నా బంగారు తల్లి. నా దిష్టే తగిలేలా ఉంది. అరే చూసారా ఎంత దిష్టుందో. ముందు ఇంటికి వెళ్ళగానే పాపకి దిష్టి తీ. కూర్చోండి కూర్చోండి.
మా అమ్మ మీరు చాలా మంచి వాళ్ళని, మీది చాలా మంచి మనసు అని చెప్తూ ఉంటే ఏమో అనుకున్నాను. మంచివాళ్ళని చెప్పటం అబద్ధం. ఏదో తెలుసుకుందామని వచ్చారని నా డౌట్. నా బిడ్డని చూడగానే దిష్టి తీసి ఇంటికి వెళ్ళగానే మళ్ళీ దిష్టి తీయమన్నారు అంటే మీది ఎంత మంచి మనసో అర్థమవుతుంది. మనం నలుగురి మంచి కోరుకుంటే నలుగురు మన మంచి కోరుకుంటారు. నేను ఈ సిద్ధాంతాన్నే నమ్ముతాను. హరి ఇంకా రాలేదా ఏంటి? ఎక్కడ కనిపించడం లేదు. ఊర్మిళ, ఉమ్, మళ్ళీ అమ్మాయిని తీసుకునొచ్చావు? ఏదైనా పని మీద వచ్చావా? ఆ, చెప్పండి అల్లుడు గారు. ఏం లేదండి, ఈ నెల 25వ తేదీన మా బేబీ మొదటి సంవత్సరం పుట్టినరోజు. ఇందాక అత్తయ్య గారు వచ్చినప్పుడు పిలవడం మర్చిపోయారంట. పైగా మేము కూడా వచ్చి పిలిస్తే బాగుంటుందని మేము కూడా వచ్చాం. అయ్యో, ఈ మాత్రం దానికి చిన్నదాన్ని తీసుకుని రావాలా చెప్పండి? మీరు ఫోన్ చేస్తే సరిపోయేది కదా. ఏది రా చిన్న తల్లి. ఓ, ఏం చేస్తుంది? హా? ఏం నాన్నా, అప్పుడే నీకు సంవత్సరం నిండిపోయిందా? ఎంత ముద్దుగా ఉన్నావో తెలుసా నువ్వు. ఈ పాప కోసమే కదా యశోద వెళ్తుంది. ఇదిగో ఊర్మిళ, నీ పద్ధతి ఏం బాలేదు. వీళ్ళనెందుకు ఇంత శ్రమ పెడుతున్నావు? ఒక్క ఫోన్ చేస్తే సరిపోయేది కదా. పరాయి వాళ్ళని ఫోన్లో పిలవచ్చు కానీ మన అనుకున్న వాళ్ళని వచ్చి పిలవాలి కదా. మీరందరూ తప్పకుండా రావాలండి. తప్పకుండా వస్తాం. ఊర్మిళ ఎవరి కోసం చూస్తుంది? ఊర్మిళ గారు, ఉమ్, ఏమెతుకుతున్నారండి? ఉహు, ఏం లేదు. హరి విఠల్ ఎక్కడ కనిపించడం లేదు. ఇంకా రాలేదా? నా అనుమానం కరెక్ట్. లేదు ఊర్మిళ, ఇంకా రాలేదు. ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయడం లేదు. ఎక్కడికి వెళ్ళాడో అర్థం కావట్లేదు. ఉహుం. ఆ యశోద అక్కడ లేదు, ఈ హరి విఠల్ ఇక్కడ లేడు. అంటే ఏం జరుగుతుంది? అసలు వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఇదిగో 2 నిమిషాలు, నేనిప్పుడే వెళ్ళి మీ అందరికీ కాఫీ తీసుకొస్తాను. అయ్యో, ఇంకా పిలవాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ పిలిచేసరికి ఆలస్యం అవుతుంది. పైగా ఇంటి దగ్గర కాఫీ తాగే వచ్చాం. 2 నిమిషాలు, ఇప్పుడే తీసుకొస్తాను కదా. ఆ, ఉండండి. ఆ, నీరజ, వెళ్దామా అమ్మా? వెళ్ళొస్తాం. వెళ్ళొస్తాం. మంచిది. వెళ్ళొస్తామండి. చూసారా, ఊర్మిళానే కాదు, వాళ్ళ అల్లుడు నీరజ కాని ఎంత మంచివాళ్ళో. వాళ్ళ పద్ధతి, వాళ్ళ పలకరింపు ఎంత ముచ్చటగా ఉందో. దాక్షాయిని, హరి విఠల్ వస్తే నాకొకసారి ఫోన్ చేయమని చెప్పు. నేను హరికి పర్సనల్గా కాల్ చేసి మరీ పిలవాలి. ఉమ్, అలాగే. ఇలాంటి మంచి ఆవిడ్ని రాక్షసి అని కోర్టుకెక్కి మరీ తిట్టింది. ఊర్మిళ పరువు తీయాలని చూసింది ఆ యశోద. న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది అన్నట్టు ఊర్మిళ వెంటనే బయటకొచ్చింది. నీ కొడుకు మాటలు యశోద మాటలు ఎప్పుడు నమ్ముతావు దాక్షాయిని? నిక్కీ,
కూర్చో. ఏంటత్తయ్య చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళావు? నువ్వు కనిపించకపోతే నాకెంత బాధగా అనిపిస్తుందో తెలుసా? ఇంకెప్పుడైనా నువ్వు చెప్పా పెట్టకుండా వెళ్తే నేను నీతో కటిఫ్ చెప్తాను. సరే, ఇంకెప్పుడు నీతో చెప్పకుండా ఎక్కడికి వెళ్ళను. ఎక్కడికైనా చెప్పే వెళ్తాను, సరేనా? మా మంచి అత్త. ఎక్కడో దూరంలో ఉన్న నిక్కీని సుబ్బరాజ్ తీసుకుని వచ్చాడు. పక్కనే ఉన్న మీ అన్న మాత్రం ఇంకా రాలేదు, చూసావా? వస్తున్నా లేవే, షాప్ కట్టేసి రావద్దు, కస్టమర్స్ ఉన్నారు. వాళ్ళని పంపించి షాప్ కట్టేసి వచ్చేసరికి కొంచెం లేట్ అయింది. ఎలా ఉన్నావు యశోద? బాగున్నానన్నయ్య. ఇప్పుడు మీరు ఉభయ కుశల ప్రశ్నలు అడిగేసరికి పుణ్యకాలం కాస్త పూర్తవుతుంది. ముందు తింటూ మాట్లాడుకోండి. ఏ యశోదకు రైస్ పెట్టు. పర్లేదు వదినా, నిక్కి పెడుతుంది. పెట్టు. చాలు చాలు, నీకు పెట్టి పప్పైనా. యశోద, నువ్వు హాస్టల్లో ఉండొద్దమ్మా, ఇక్కడే ఉండు. ఇక్కడైతే అందరం ఉంటాం కదా. అన్నయ్య, నేనిక్కడే ఉంటే నాతో పాటు మీ అందరికీ ప్రమాదం. అందుకే కదా నేను మీ దగ్గర ఉండకుండా హాస్పిటల్లో ఉంటున్నాను. ఏ హాస్పిటల్లో ఉంటున్నావు యశోద? ఇంకా నేనేమీ అనుకోలేదు సుబ్బరాజ్ గారు. ఇప్పటికైతే ఊరి చివరకు హాస్పిటల్ ఉంది కదా, అక్కడే ఉంటున్నాను. ఆ హాస్పిటల్ ఎవరితో కాదు, ఊర్మిళదే. కనీసం అక్కడ ఉంటే ఊర్మిళ గురించి ఆధారాలు తెలుసుకోవచ్చనేది నా నమ్మకం. ఏంటి యశోద నువ్వు చేసేది? ఆ ఊర్మిళదేవి గురించి తెలిసి కూడా ఆవిడ హాస్పిటల్లోనే తలదాచుకోవడం ఏంటి? నువ్వు అంత రిస్క్ చేయడం ఏం బాలేదు. ఏమండి, మీరైనా చెప్పండి. వదిన, ఇప్పుడు నేనున్న పొజిషన్లో ఖచ్చితంగా రిస్క్ తీసుకోవాలి. రిస్క్ తీసుకోకపోతే అసలు నిజం అనేది ఎలా బయటకు వస్తుంది? ఆఖరికి న్యాయస్థానాలు కూడా నాకు న్యాయం చేయలేకపోయాయి. అలాంటప్పుడు నా కూతురు నాకు ఎలా దక్కుతుంది? అది కాదు యశోద. ఇప్పుడు నీకు నీ కూతురు కావాలా, ఆ ఊర్మిళకి శిక్ష పడ్డం కావాలా? మంచి ప్రశ్న అడిగావురా. చెప్పేశోదా, నీకేం కావాలి? యశోదకి 2 కావాలి. ఎందుకంటే యశోద కూతురుంది ఊర్మిళ దగ్గర. అలాగే ఊర్మిళ వల్ల ఎంతోమంది ఆడపిల్లల జీవితాలు నాశనం అవుతున్నాయి. వాళ్ళందరినీ కాపాడాలన్నా, ఇక మీదటి ఇలాంటి దుర్మార్గాలు జరగకుండా ఉండాలన్నా ఊర్మిళకి శిక్ష పడాలి కదా. ఆ ఊర్మిళ వల్ల ఎంతమంది బలవుతున్నారో మేం కళ్ళారా చూసాం. ఏంటి బ్రో, నువ్వు కూడా యశోదలాగా అలా మాట్లాడతావు? సమాజంలో వేల మంది ఊర్మిళలాగా ఉంటారు. వాళ్ళ వల్ల లక్షల మంది బాధలు పడుతూ ఉంటారు. అలా అని అందరినీ మనం ఉద్ధరించలేం కదా. మన జీవితం ఏంటో మనం చూసుకోవాలి. మనకి యశోద ఆనందంగా ప్రాణాలతో ఉండడం కావాలి. ఆ ఊర్మిళకి ఎదురు వెళ్తే ఆ ఆనందం, ఆ ప్రాణాలు రెండూ దక్కవు. ఇప్పటికైనా నీ మనసు మార్చుకో యశోద.
అనవసరంగా ఊర్మిళతో పెట్టుకోకు. ఎలాగోలా నీ బిడ్డను తీసుకుని వద్దాం. ఆ తర్వాత నీ జీవితం ఏంటో నువ్వు బ్రతుకు. లేదు సుబ్బరాజు గారు, నా పాపతో పాటు ఆ ఊర్మిళ అంతం కూడా నాకు కావాల్సిందే. ఏమండి, కాఫీ? పద యశోద. యశోద, చెప్పండి అత్తయ్య. నేను మీ ఇద్దరికి పెళ్లి చేద్దామని నిర్ణయించుకున్నాను. నీకు గర్భం ఎలా వచ్చిందో, పిల్ల ఎలా పుట్టిందో ఇవేవి నీకు 9 నెలల పాటు గుర్తులేవంట కదా. ఇందాకే ఊర్మిళ వచ్చి వెళ్ళింది. ఎల్లుండి తన మనవరాలి బర్త్డే అంట, పిలవడానికొచ్చింది. ఆ పాప ఊర్మిళ మనవరాలు కాదత్తయ్య, నా కూతురు. ఇందాక ఊర్మిళ చిన్న మాట అని వెళ్ళింది. 2 రోజులు గడువిస్తే హరివిఠల్ నా కొడుకని ప్రూవ్ చేస్తానక్కా అనింది.